జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మార్గళి మాసంలో 4వ రోజుకి వచ్చేసాం. అమ్మవారు ఈరోజు పాశురంలో వర్షాలు పడటానికి మేఘాలను అర్థిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. కరువు కాటకాలు పోవటానికి పర్జన్యుడు అనేటువంటి ఈ పర్జన్యుడు అనేటువంటి మేఘము ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ పర్జన్య మేఘ సమూహాన్ని అమ్మవారు వర్షం ఏ విధంగా పడాలో అర్థిస్తూ ఈ పాశురాన్ని స్వామివారికి విన్నవించింది. ఈరోజు మనం ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా తనియన్లు ఒక్కసారి విన్నవించుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிச்சையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா వన్నమే నల్గు. తనియన్లు విన్నవించుకున్న తర్వాత ఈరోజు 4వ పాశురాన్ని స్వామివారికి ఏ విధంగా విన్నవిస్తుందో గోదా అమ్మవారు ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఆజిమజై కన్న ఒండు నీ కైకరవేల్ ఆయియుల్ పొక్కు ముకందు కొడార్తేరి ஊஜி முதல்வ நுருவம்போல் மெய் கருத்து பாஜி எந்தோளுடை பற்பனாவன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்ற திறந்து சாதாதே ஷாருங்க முதைத்த சரமஜை போல் வாஜபுலகனில் பெய்திடாய் நாங்களும் மார்கஜி நீராட மகிழ்ந்தே లైరంబావాయ్. ఈ పాశురంలో అమ్మవారికి శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞతో పర్జన్యులు అనేటువంటి మేఘ సమూహాన్ని ఆదేశిస్తుంది. భగవంతుడు ఆదేశించిన దానికన్నా భక్తులు ఆదేశిస్తేనే ఏదైనా జరుగుతుందట. భక్తుడు కోరుకుంటే ఏదైనా జరిగే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు. ఆజిమజై కన్నా వర్షాధిపతి అయినటువంటి పర్జన్య మేఘ సమూహాన్ని విన్నవిస్తూ ఆజిమజై కన్నా ఒండు నీ కైకరవేల్. ఓ మేఘ సమూహములారా, మీ ధాతృత్వాన్ని తక్కువ చేయకుండా, ఏమాత్రము సంకోచించకుండా ఆజియుల్ పొక్కు, ఆజియుల్ సముద్రం, ఓ మేఘములారా సముద్రానికి వెళ్ళి, సముద్రానికి పోయి, పొక్కు అంటే పోయి, ముకందు కొడార్తేరి సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి నీటినంతటినీ కూడా త్రాగి, ఓ మేఘములారా
సముద్రానికి వెళ్ళి మధ్య భాగంలో ఉన్నటువంటి నీటినంతటిని కూడా త్రాగి ముకుందు కొడార్తేరి గర్జించి మేఘ గర్జన ఏ విధంగా ఉండాలట గర్జించి ఊజి ముదల్వన్ శ్రీమన్నారాయణుడు శంకు చక్రము గద శార్ంగం వీటిని ధరించి ఉంటాడు. శ్రీమన్నారాయణుని మూర్తి వలె ప్రకాశిస్తూ శ్రీమన్నారాయణుని యొక్క రంగు నీలమేఘఛాయ. అంటే మేఘములు ఏ విధంగా నీలివర్ణంలో కొంత నల్లగా ఉంటాయో కారు మేఘములు బాగా నల్లబడి దట్టంగా ఉన్నటువంటి మేఘములుగా మారి, అంటే నీటిని బాగా త్రాగటం వల్ల దట్టమైనటువంటి మేఘములుగా మారి ఆ మేఘముల యొక్క రంగు ఏ విధంగా ఉండాలట శ్రీమన్నారాయణ యొక్క రంగు వలె ఉండి ఆ విధంగా మీరు ఆ రంగును కారు మబ్బులలాగా ఆకాశంలోకి వచ్చేసి స్వామి యొక్క సుందరమైనటువంటి నీలమేఘఛాయ వలె ప్రకాశిస్తూ నురువంబోల్ మెయి కరుత్తు శరీరాన్ని బాగా నల్లగా చేసుకొని మెయి అంటే శరీరము కరుత్తు కారు మబ్బులలాగా మారిపోయి పాడియందోరుడై పర్పనాభన్ కైల్ పర్పనాభన్ పద్మనాభుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క భుజబల పరాక్రములు ప్రకాశిస్తూ ఉండగా అట్టి రంగులో అట్టి దట్టమైన స్వామివారి యొక్క భుజములు చాలా దట్టముగా పరాక్రమవంతంగా చాలా వాడిగా గట్టిగా ఉంటాయి. ఆ విధంగా గట్టి మేఘముల్లాగా అయిపోయి పద్మనాభన్ కైల్ పద్మనాభుడి యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రము వలె ప్రకాశిస్తూ, చక్రం ఏ విధంగా ప్రకాశిస్తుంది సుదర్శనము అంటే వర్షం పడే ముందు మెరుపులు వస్తాయి. ఆ విధంగా ఆ మెరుపులు ఎలా ఉండాలట పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి చక్రము వలె మెరుస్తూ, అంటే 1000 సూర్యుల యొక్క ప్రకాశం ఉంటుందట స్వామివారు ధరించినటువంటి చక్రానికి సుదర్శనానికి. ఆ విధంగా ప్రకాశిస్తూ మెరుపులుగా గట్టి గర్జన చేస్తూ మేఘ గర్జన చేస్తూ, ఆ గర్జన ఏ విధంగా ఉండాలట ఆజిపోల్ మిన్ని వరంబొరిపోల్ నిండ్రతిరందు. ఆ ఉరుము ఏ విధంగా ఉండాలంటే స్వామివారి యొక్క శంఖనాదం వలె ఉండాలి. స్వామివారి యొక్క పాంచజన్యం ఏ విధంగా పెద్ద శబ్దంతో ఉంటుందో పెద్ద ఉరుములతోటి సుదర్శన చక్రం వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి మెరుపులతోటి ఉరుములతోటి దట్టమైనటువంటి మేఘములుగా మారి కారు మబ్బులుగా మారి అజిపోల్ మెన్ని వలంబొరిపోల్ నిండ్రతిరందు ఉరుములు మెరుపులతో తాషాదే శారంగ ముదైత్త శరమలై పోల్. స్వామివారి యొక్క చేతిలో ఏముంటుందంటే శారంగం ఉంటుంది. శారంగం అంటే బాణం. స్వామివారి యొక్క బాణముల వర్షము వలె శ్రీమన్నారాయణ యొక్క చేతిలో ఉన్నటువంటి శారంగం అనే ధనస్సు, ఆ ధనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే దాంట్లో ఉంచేటటువంటి బాణము శరములు వర్షములాగా శరముల వర్షములాగా మీరు ఏకధాటిగా వర్షాన్ని కురిపిస్తూ ఉండాలి అని విన్నవిస్తూ తాషాదే శారంగ ముదైత్త శరమజైపోల్ వాజపులకనిల్ పెయిదిడాయ్ నాంగళం మార్కజ నీరాడ మగిజిందేలోరుంబావాయ్. మీరు వర్షిస్తున్నటువంటి వర్షానికి రేపల్లె గ్రామమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషిస్తూ ఉండగా అటువంటి వర్షాన్ని కురిపించి సస్యశ్యామలము చేసి
వారికే కాదు మాకు కూడా. పేరిడాయ్ నాంగళం మార్కజ నీరాడ స్నానము చేయటానికి మార్గళి మాసంలో మేము కూడా ఉదయాన్నే స్నానం చేయడానికి కావలసినటువంటి నీటిని మాకు నదుల్లో వర్షిస్తూ ఇటు సమాజం మొత్తానికి లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా సుభిక్షంగా పంటలు పండటానికి కావలసినటువంటి దట్టమైన వర్షాన్ని ఇస్తూ మాకు ప్రజానీకానికి అందరికీ కూడా సంతోషము కలిగించే విధంగా ఓ పర్జన్య మేఘ సమూహంలారా ఆ విధంగా మాకు వర్షాన్ని ఇవ్వండి అని చెప్పేసి అమ్మవారు మేఘ సమూహాన్ని ఆదేశించింది, అర్థించింది. ఆజిమజై కన్నా ఉండు నీకైకరవేల్ ஆயுளை புக்கு முகந்து கொடார்த்தேரி ஊஜிமுதத்வன்னுரும்புல் மெய் கருந்து பாஜியந்தோளுடை பற்பனாவன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்ற திறந்து தாஷாதே ஷாருங்க முதைத்த சரமஜை போல் வாஜ புலகனில் வெயிடாய் நாங்களும் மார்க்கஜி நீராட மகிழ்ந்தே లోరుంబావాయ్. స్వస్తి ప్రజాభ్య.